మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారతీయ జనతా పార్టీ ఉన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు రామూర్తి గారు కానీ, అదేవిధంగా జనసేన పార్టీ యొక్క ఉన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ, మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మూడు యొక్క ఉమ్మడి కార్యాచరణలో భాగంగా, పొత్తులో భాగంగా నన్ను శాసనసభ్యుడిగా మరొకసారి పోటీ చేయడానికి అవకాశం ఉమ్మడి పార్టీలు మూడు పార్టీలు కలిపి ఏకనిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయాల, అంటే జనసేన టీడీపీ సంయుక్తంగా చేయడం జరిగింది, కానీ భారతీయ జనతా పార్టీ తోటి చేయడం జరగల. భారతీయ జనతా పార్టీ వారు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మండలాధ్యక్షులు కానీ, గ్రామాధ్యక్షులు కానీ, అదేవిధంగా జనసేన పార్టీ గ్రామాధ్యక్షులు కానీ, అదేవిధంగా మండలాధ్యక్షులు కానీ ప్రతి డోర్ క్యాంపెయిన్లో కూడా వారు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఏదైతే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మోడీ నాయకత్వంలో ఈ యొక్క రాబోయే రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి సంయుక్తంగా అందరూ కలిసికట్టుగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ మే నెలలో జరిగేటువంటి రాబోయే మే నెల 13వ తారీఖు జరిగేటువంటి ఎలక్షన్లో అందరూ కూడా బూత్ స్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్లో ఒక పంచాయతీ ఎలక్షన్ ఎట్లా చేస్తారో అలా చేసి అత్యధిక మెజార్టీతో మమ్మల్ని నన్ను గెలిపించాలని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా బీజేపీకి సంబంధించి ఎక్కడైతే వారి స్థానాలు కేటాయించారో, అదేవిధంగా జనసేనకు సంబంధించి వారి స్థానాలు ఎక్కడైతే కేటాయించారో ప్రతి చోట కూడా కార్యకర్తలకు ఉన్నటువంటి బంధువర్గం కానీ, ఫ్రెండ్స్ కానీ, సర్కిల్ కానీ అందరూ కూడా కష్టపడి పనిచేసి ప్రతి ఒక్క స్థానాన్ని 100% ఎక్కడ కూడా మనిషిలో మనోభావాలు ఎక్కడ దెబ్బతినకుండా కలిసికట్టుగా, అంటే జనరల్గా 175 స్థానాలు ఉన్నాయి. అంటే 175 స్థానాల్లో జనసేన కానీ, బీజేపీ కానీ యాస్పిరెంట్స్ ఉన్నారు, అలాగే తెలుగుదేశం యాస్పిరెంట్స్ కూడా ఉన్నారు, అలాగే పార్లమెంట్లు పార్టీ అంటే 200 స్థానాలు యాస్పిరెంట్స్ ఉన్నారు. కానీ అవకాశం వచ్చేది 600 మందిలో 200 మందికి మాత్రమే వస్తుంది, ఇంకో 400 మందికి అవకాశం రాదు. కాబట్టి ఆ 400 మంది కూడా ప్రతి చోట కలిసికట్టుగా ఒక పక్క తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎవరు మనోభావాలు దెబ్బతినకుండా పార్టీ యొక్క సిద్ధాంతాలకు కట్టుబడి సిద్ధాంతాలతో పాటు మన యొక్క రాబోయే ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ కష్టపడాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు చూస్తున్నారు అందరూ కూడా, ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ, అదేవిధంగా 14-15 ఫైనాన్స్ నిధులు కానీ, ఎన్నో స్కీమ్స్, అన్ని స్కీమ్స్ కూడా ఈరోజు మన గ్రామాన్ని కూడా హౌసింగ్ స్కీమ్ చూస్తున్నాం మనందరూ కూడా. ప్రతి హౌసింగ్ స్కీమ్ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. రైతు భరోసా కేంద్రాలు కానీ, హెల్త్ క్లినిక్లు కానీ, సచివాలయాలు కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, ఎంపీ ల్యాండ్స్ కానీ, అట్లా అన్నీ కూడా చేయడం జరుగుతుంది. చాలా అప్పులతో కూడినటువంటి పరిస్థితి, ఎంతో అప్పు పెరిగింది. ఈ అప్పుని నుండిగా రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేయాలంటే ఎంతో కేంద్ర ప్రభుత్వం అవసరం ఉంది. తద్వారా ఈరోజు మోడీ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయకత్వంలో క్లియర్గా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. దాన్ని ఉద్దేశించి ముఖ్యంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలయికతోటి ఉండి నియోజకవర్గంలో నన్ను శాసనసభ్యుడిగా వీరందరూ కూడా అవకాశం కల్పించారు. వాళ్ళు కూడా యాస్పిరెంట్సే కదా, వాళ్ళు కూడా పోటీ చేయడానికి అధికారం ఉంది, హక్కు ఉంది, ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా పార్టీ యొక్క నిర్ణయానికి ప్రతి ఒక్కరు తల ఒగ్గి పనిచేయడం జరిగింది. ఎప్పుడు ఎలక్షన్ అన్నప్పుడు 3-4 పోటీ చేస్తారు, నెగ్గిది ఒకలే నెగ్గుతారు, కానీ ప్రతి పోటీ చేసేవారు కూడా గెలవాలని అనుకునే పోటీ చేస్తూ ఉంటారు. కానీ గెలుపు ఓటములు డిసైడ్ చేసేది ప్రజలు ఇప్పుడు సంసిద్ధంగా ఉన్నారు. పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీని ఇవాళ 9 సార్లు ఇక్కడ ఎలక్షన్ జరిగితే, అంటే ఇక్కడ ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పూర్వం నుంచి కూడా జనసేన సపోర్ట్తో కానీ, భారతీయ జనతా పార్టీ సపోర్ట్తో కానీ ఎప్పుడు కూడా 8 పర్యాయాలు గెలవడం జరిగింది. దానికి ముఖ్య కారణం పార్టీ యొక్క సింబల్ కానీ, లోకల్ సపోర్ట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే నాయకుల ద్వారానే
అది సాధ్యమైంది. ఇప్పుడు 10వ ఎలక్షన్ జరుగుతుంది, 9వ కూడా గెలుపుకి రెడీగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీ అందరూ కూడా సహకరించాలి. ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళే వరకు వార్తలన్నీ కూడా చక్కగా ముందరకు తీసుకెళ్ళాలని చెప్పి, ఏదో ఒక వ్యక్తి స్వలాభాల కోసం చూడకుండా ప్రజలకు ఏదైతే అవసరాలు అన్నీ కూడా ముందరకు తీసుకెళ్ళాలని చెప్పి మీ అందరినీ కోరుకోవడం. పార్టీల కలయిక ద్వారా పూర్తి స్థాయిలో ఈ ఉండి నియోజకవర్గంలో కాదు, జిల్లాలో ఎంపీ కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ జనసేన కానీ తెలుగుదేశం బీజేపీ ఎక్కడైతే అన్నీ కూడా ఉమ్మడి జిల్లాలో చూస్తున్నాం మనం. బీజేపీ, జనసేన, టీడీపీ ఈ 3 కలయికల ద్వారా 2014లో ఏదైతే తీర్పు వచ్చిందో అదే తీర్పు మళ్ళీ పునః జరిగే విధంగా మరొకసారి అదే విజయాన్ని సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఓటు హక్కుని మటుకి వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పత్రికా విలేకరులు, మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలా. ఎందుకంటే ఓట్లు 100 ఉంటే 82, 83, 84, 85% మాత్రమే పోల్ అవుతున్నాయి. అంటే 15% టీవీ దగ్గర కూర్చుని వారు చెప్తా ఉంటారు, అది లెక్కాలి, ఇది గెలవాలి, అది పోల్ పడు, అది ఎలా ఉండాలని చెప్తారు. ఒక నెల ఓటు హక్కు వినియోగించుకోరు. ఈరోజు ఓటు హక్కు వినియోగించుకున్నాడు శుద్ధ మూర్ఖులతో సమానం. ఇంట్లో ఉండి కౌలు చెప్పే హక్కు కూడా వాళ్ళకు ఉండదు. పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకుని అత్యధిక శాతం పోల్ చేసి ఎవరైతే రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఉపయోగపడతారో వాళ్ళకి తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకుని చేసుకోవాలని చెప్పి మన సంవత్సరం కోరుకుంటూ కార్యక్రమ పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తాను. 100% మా యొక్క డోర్ క్యాంపెయిన్ ఈ రోజుకి నేను 1400 కిలోమీటర్లు చేయడం జరిగింది. ఆగస్టు నుంచి ఇప్పటి వరకు నా భార్య, నా సతీమణి కూడా 100 కిలోమీటర్ల వరకు చేసి 1500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నాం. ఇంకా సుమారుగా 200 కిలోమీటర్ల పైన వాళ్ళంటే 90% పూర్తి అయింది డోర్ క్యాంపెయిన్. ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అభ్యర్థించడంలో ఇప్పుడు జనసేన నాగరాజు గారు కానీ, అదేవిధంగా జన సైనికులు కానీ, అదేవిధంగా బీజేపీ పొలిటికల్ శాఖ వారు కూడా సహకరించి ఇంకా కనవాది కూడా పూర్తి చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఏదో ఊహించుకుంటాం అనేది కరెక్ట్ కాదు. నాయకుడు ఏదైతే మాట మీద ఎదరికి తీసుకొచ్చి ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది, దాని గురించి వేరే ఆలోచన ఏ కార్యకర్తకి అవసరం లేదు. అందరూ ధైర్యంగా పనిచేయండి. ధైర్యంగా రాబోయే రోజుల్లో ఇంకా మళ్ళీ సైకిల్ గుర్తు మీడియాలో వస్తుంది. మీకు ఏమైనా లెటర్ రూపంలో కానీ వాయిస్లో చెప్పారా? చెప్పకుండా ఎందుకు వేస్తున్నారు మీరు? మీడియాలో రావటం వరకే. దాని గురించి నేను ఎక్కువ స్పందించడం అవసరం లేదు. మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకుని అందరూ కట్టుబడాలి. మామూలుగా అయితే నేను స్థానికంగా శాసనసభ్యుడిగా 1500 కిలోమీటర్లు చేసాం డోర్ టు డోర్ క్యాంపెయిన్. మీకు కూడా తెలుసు, అందరూ చూశారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం అంటే మెట్లెక్కి దిగడం. అంటే జనరల్గా మీరు కూడా ఒక రోజు మాతో పాటు డోర్ క్యాంపెయిన్లో ఒక ఓటర్గా మీరు కూడా పాల్గొని రోజంతా ఉదయం నుంచి సాయంత్రం దాకా చేస్తే దాంట్లో ఉన్నటువంటి కష్టం సుఖం కూడా తెలుస్తుంది. ఈరోజు నాయకుల యొక్క నిర్ణయం ఇది. ఆ నిర్ణయాన్ని మేము ఏదైతే నిర్ణయం ఇచ్చారో ఆ నిర్ణయాన్ని మేము అమలు చేస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి కరోనా నాకు 3 సార్లు వచ్చింది. కరోనా సమయంలో కూడా మార్కెట్లు దాటుకుని రెస్ట్రిక్షన్ ఏదైతే ఎన్ని ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా వైద్యం విషయంలో హాస్పిటల్కి పంపించడం, హైదరాబాద్ ఏఐజీ కావచ్చు, 4-5 హాస్పిటల్తో మాట్లాడడం కానీ, ఇక్కడ క్వారంటైన్ సెంటర్లో కానీ ఎప్పుడు కాల్ సెంటర్ లాగా ఎనీ టైం రాత్రి 2 గంటల సమయంలో కూడా మేము అందరికీ అందుబాటులో ఉండి పనిచేసాం. తదుపరి పార్టీ యొక్క ఏ కార్యాచరణ చెప్తే ఆ కార్యాచరణ పరిపూర్ణంగా చేయడం జరుగుతుంది. తద్వారా ఈరోజు మళ్ళీ స్థానికంగా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వారందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అందులో మీకేమైనా డౌట్ ఉంటే మా నాయకుడిని అడగాలి మీరు. నాకైతే డౌట్ లేదు, మా నాయకుడు చెప్పారు, దాంట్లో ఎక్కడ ఇబ్బంది లేదని చెప్పి మీకు తెలియజేసుకుంటాను. సార్, ఒక ప్రశ్న. మీరు ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు రానున్న ఎన్నికల్లో అభ్యర్థిగా కూడా మీరు ప్రచారం చేస్తున్నారు. నిన్నటి వరకు పసుపు చొక్కాయితో మీరు ప్రచారంలో ఉన్నారు, పార్టీ కండువాతో తిరిగారు. ఈరోజు సమావేశంలో మీరు అది ఎందుకు వేసుకోలేదు చెప్పగలరా? అది ఇప్పుడు నేను డోర్ క్యాంపెయిన్ చేయట్లా, ఆఫీస్లో ఉన్నా. అర్థమైందండి? ఆఫీస్లో బ్యాక్గ్రౌండ్ ఏముంది?
నేను వేసే కలవ చెప్పాలంటే అడగకూడదు మీరు అలాంటి. కాదు సార్, చూడండి. ఉమ్మడి కార్యాచరణలో గెలుపుకి అందరూ కష్టపడుతున్నారనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు అడిగారు, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పగలుగుతా ఉండాలి కాబట్టి నేను చెప్తున్నాను ప్రతిదాన్ని. మీకు ఏదైనా డౌట్ అడగొచ్చు, డౌట్ ఏం లేదు. సార్, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి టీడీపీలో సీనియర్ నాయకులైనటువంటి శివ గారు స్వతంత్ర అభ్యర్థిగా వెళ్తున్నారు. అయితే టీడీపీలో గతంలో ఉన్న ఈ క్యాడర్ కొంతమంది ఆయనతో పాటు స్వతంత్ర అభ్యర్థికి సపోర్ట్ చేస్తూ తిరుగుతున్నారు. ఆయన ఏమైనా మీకు పోటీ వచ్చే అవకాశం ఉంటుంది? 100% మొట్టమొదటి స్థానం తెలుగుదేశం పార్టీ దగ్గర, రెండోది వైసీపీ. ఈ రెండు చెప్పగలం. కనవ ఎవరి ఉద్దేశం అది వ్యక్తిగతమైన ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు మీరు అడుగుతా ఉంటారు కదా, మీరు అడుగుతున్నారు ఏంటి, కొంతమంది వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వచ్చింది ఇప్పుడు 40 సంవత్సరాల క్రితం. ఆ రోజు ఒక కార్యకర్త లేరు కదా. ఈరోజు ఇంత స్ట్రెచ్చర్ 42 సంవత్సరాలు పూర్తయింది, ఇంత స్ట్రెచ్చర్ వచ్చింది కదా. జనసేన పార్టీ వచ్చిన సంవత్సరం అయింది, దానికి స్ట్రెచ్చర్ వచ్చింది కదా. అట్లా ప్రతి పొలిటీషియన్కి పొలిటికల్గా ఒక బ్యాక్గ్రౌండ్, కొంతమంది వ్యక్తులు అనేది సర్వసహజానంగా ఉంటాయి. ఇప్పుడు చాలామంది వివిధ రకాలుగా పార్టీలోకి రావచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్లో పనిచేయచ్చు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసి ఉండొచ్చు, ఒకప్పుడు బీజేపీలో పనిచేసి ఉండొచ్చు, తర్వాత తెలుగుదేశంలోకి రావచ్చు. ఇలా కొన్ని సర్వసాధారణమైనటువంటి విషయాలు ఉంటాయి. అట్లాలో భాగంగానే కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఇదంతా కూడా రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే పనిచేశారంటే అతనికి ఒక కుటుంబం, లేకపోతే అతని బ్యాక్గ్రౌండ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కాదని నేను అన్నాను. ఎవరి వ్యక్తిగత్వాన్ని మనం ఏమీ మాట్లాడాలనుకుంటుంది. పూర్తి స్థాయిలో ఎవరైనా, మీరు అడిగారు శివరామరాజు గారి గురించి, ఆయన పార్టీ 3 సార్లు అవకాశం ఇచ్చింది, 4వసారి అవకాశం లేదు. 4వసారి అవకాశం ఇవ్వాలి అడిగారు. ఆయన ఎంపీగా ఆ రోజు ఆయన కోరితే పార్టీ సీట్ ఇచ్చింది. ఎంపీ స్థానం నాకు కావాలని అడిగితే పార్టీ సీట్ ఇచ్చింది. పోటీ చేశారు, ఇబ్బంది అయింది, వేరే ఇష్యూ. రాజకీయాల్లో 4వసారి ఆయనకు అవకాశం రావాలి. రానప్పుడు పార్టీకి ఎవరైనా మనం పనిచేయడానికి ప్రయత్నం చేయాలి పూర్తి స్థాయిలో. ఇప్పుడు మీరే అంటున్నారు, ఇప్పుడు క్రితం ఆయన అంటున్నారు మీ సిట్టింగ్ స్థానంలో ఎవరికో ఇస్తున్నారని రామకృష్ణరాజు గారు అంటున్నారు. అది నా పర్యలో లేదు, నా నాయకత్వం నుంచి నాకు ఏ విధమైన ఆదేశాలు లేవు. కాబట్టి నా దగ్గర ఉన్నంత వరకే నేను చెప్పగలను.